తల్లి గర్భంలో ఈ లోకం చూడకముందు మనం దేవుడిని చూడాలి అని ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నాడు? కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 16 వచనం చూడండి. నేను పిండమునై ఉండగా నన్ను చూచెను. పిండముగా ఉన్నాము, కళ్ళున్నా మూసుకునే ఉన్నాము, కానీ మనల్ని ఆ పిండంలో ఆ రూపం ఇచ్చి, అరిచేతుల మీద చెక్కుకున్న ఆ రూపం, తల్లి గర్భంలో మనకి రూపం ఇచ్చి, మనకి కళ్ళు ఇచ్చి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చూస్తున్నాడంట ఆయన మనల్ని. ఎందుకో తెలుసా? ఆయననే చూడాలి అని, ఆయన ఆలోచన మేరకే నువ్వు బ్రతకాలని, ఆయన కార్యక్రమాలను చూస్తూనే నువ్వు జీవించాలని బుద్ధి కలిగి, తల్లి గర్భంలో కళ్ళు విప్పక ముందటి నుండే దేవుడు మనల్ని చూస్తున్నాడు అని దేవుడే తన మనస్సులో ఉన్న ఆవేదనని బయలుపరుచుకుంటున్నాడు. 139 కీర్తన 16 వచనంలో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మళ్ళీ చదవండి. బయటకు వచ్చి పాపము చేసి ఈ లోకంలో కలిసిపోయిన మరణ పాపాలను తీసివేసి ఆయన పొందిన గాయాల ద్వారా మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది, ఈ లోకం కోసమే నువ్వు బ్రతికితే ఉంటారు, బ్రతకటానికి రాలేదు, ఈ లోకంలో నా కోసం నువ్వు బ్రతకటానికి వచ్చావు అని ఎన్నో బుద్ధి కలిగిన మహాజ్ఞాన సంగతులు మనకు వినిపించి, క్రైస్తవులుగా మనల్ని ఆశీర్వదించి, ఇంతటి వారిని మనల్ని చేస్తే సంఘం ఏమైపోతుంది? ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు. ఆయన ఏమన్నాడు? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇన్ని సంగతులు నేర్చుకొని, ఇంత బుద్ధి జ్ఞానం తెలుసుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత, ఎన్నో విషయాలను తెలుసుకున్న తర్వాత, మనం ఎన్నో పాపాలు చేసిన తర్వాత, వాటన్నిటికీ యేసుప్రభు తన ప్రాణంతో ప్రక్షాళన చేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నీతి మార్గాన్న భయనించమని, నీతి మార్గాన్న చూడమని, నీతి కార్యక్రమాలు చేయమని ఎన్నో సంగతులు, బుద్ధి జ్ఞానములు సంగతులు మనకు నేర్పించిన, సొంత కార్యాలే చూసుకుంటూ ప్రభు కార్యాన్ని నువ్వు చూడకుండా ఉన్నావంటే నీకు బుద్ధి ఉందా? అది కదా దేవుడు అడిగేది.